సో జడ్జెస్, నేను వచ్చేసాను, మీరు వచ్చేసారు. మరి మన కంటెస్టెంట్లని పిలిచే ముందు ఇద్దరిని పిలవాలి. అందులో మొదట ఒకరిని పిలుద్దాం. మామూలుగా చెట్టుకి చెదపట్టినట్టు, పంటకి పురుగు పట్టినట్టు ప్రతి సీజన్ ఢీకి ఒకటి పడుతూ ఉంటాడు. అర్థమైపోయిందిగా? ఇప్పుడు అతగాడిని పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది హెవీ వెయిట్ టీమ్ లీడర్ ఆదేశ్. అది ప్రతి సీజన్ వస్తాడు, ఏదో పులిహోర కలుపుతాడు, వెళ్ళిపోతాడు. ఏంటయ్యా నువ్వు అసలా? సార్ మొత్తం నేను చెప్తా సార్. మొత్తం 10 సీజన్లు సార్, 20 మంది అమ్మాయిలు సార్, పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో పకడ్బందీగా ప్లాన్ చేసి నేనే పులిహోర కలిపాను సార్. దానికి మీరు ఏ శిక్ష విధించినా పర్లేదు సార్, కానీ శిక్ష వేసే ముందు ఒక్క 5 నిమిషాలు మాట్లాడతా సార్. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు సార్. అరే ఒక 20 మందికి లైన్ అయ్యగానే జడ్జిలు, కంటెస్టెంట్లు, డైరెక్టర్లు, కెమెరామ్యాన్లు అదేదో అనుబాంబు పడినట్లు రియాక్ట్ అవుతున్నారే. ఇదే ఢీ షోలో సుధీర్, రష్మి, రవికృష్ణ, నవ్యస్వామి, సాయి, నైనిక వీళ్ళందరూ కలిసి ఎన్ని 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 దారుణాలు సార్. అసలు ఏం జరుగుతుంది ఈ ఢీ షోలో? అరే మన లేడీ కంటెస్టెంట్లు, లేడీ జడ్జిలు, లేడీ టీమ్ లీడర్లు అదిగాడు రాగానే ఎందుకు సార్ భయంగా ఉంటున్నారు? ఆదిగాడు బయటికి వస్తే చాలు సార్, సందుల్లో, పార్కుల్లో, రెస్టారెంటుల్లో, బస్సుల్లో, బస్ స్టాండుల్లో, ఆఫీసుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో ఎక్కడ పడితే అక్కడ అనుమానంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాను సార్ నేను. అరే ఆది అంటే కకృతేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. అరే ఇదే ఢీ షోలో కంటెస్టెంట్లు బాగా పర్ఫార్మ్ చేస్తే దగ్గరికి పిలిచి బొగ్గల కొరికే పూర్ణాన్ని చూసి మనం ఏం నేర్చుకున్నాం సార్? హగ్గులిచ్చే ప్రియమని చూసి మనం ఏం నేర్చుకున్నాం సార్? బొగ్గల కొరకటం, హగ్గులు. మనమే స్వయంగా ఎంటర్టైన్మెంట్ గా నడుపుతున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన ఢీ షోలో ఆదిగాడికి అమ్మాయి దొరకట్లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. మార్పు అంటే ఏదో అమ్మాయి ఆకాశం నుంచి ఊడిపడక్కర్లేదు సార్. ఇక్కడే ఎక్కడో ఉంటా చూడండి సార్. రెజీనా బిజీనా చూడండి సార్, అలా ఏదో ఒకటి చూడండి సార్. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నా నాకు ఈ చుట్టూ ఉన్న అమ్మాయిల్లో ఎవరినో ఒకరిని సెట్ చేయండి సార్. ప్లీజ్ అంతే సార్, అంతే. ఇలా బాధపడకుండా ఉండడానికి నేను ఒకళ్ళని పిలుస్తున్నా. సాంగ్ వేస్తాము, చూడు. రెడీ? సాంగ్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. సౌమ్య, వెల్కమ్ టు D20. థ్యాంక్ యూ నందు, థ్యాంక్స్ అ లాట్. ఎందుకు వచ్చావు? నేను మెంటర్ అండి. చూడండి ఎంత మంచిగా ఉంది. షోకి చాలా అందం పెరగాలని నన్ను పెట్టేశారు. షో కొంచెం హైట్ లో ఉండాలని మిమ్మల్ని పెట్టారు. షోకి కొంచెం వెయిట్ ఉండాలని వెయిట్ ఉన్న ఈ పొట్టోడిని పెట్టేశారు. ప్రేమగా 4 మాటలు మాట్లాడవా? ప్రేమ అయినా గొడవ అయినా వీళ్ళతోనే. ఇది నా బావ అండి. ఎంత అందమైన మరదలు ఉందని నాకు చెప్పలేదు. అందంగా ఉంటే నేనే చెప్పేవాను కదా. నేనుండగా నువ్వెందుకురా ఇక్కడ? ఇంతవరకు నువ్వు చేసింది మొత్తం బొక్క, ఇప్పుడు నేను చేసేదే కొత్త లెక్క. ఆపవే గుంటనక్క. చాలా జెన్యూన్ డౌట్, మీరు ఆయన మరదలా? మరదలే. ఎందుకు మరదలే? నన్ను రోజు సావగొట్టిద్ది బా. లవ్ యూ బా. కాదు మరి ఇక్కడ చెప్పట్లేదంటే లవ్ యూ బా, సారీ బా అని. అది తర్వాత చెప్తానండి. వాళ్ళు మంచి పని చేస్తే లవ్ యూ బా అని చెప్తాను. చూసావా అడుక్కున్నా లవ్ యూ బా. ఆల్ ది వెరీ బెస్ట్ సౌమ్య గారు. థ్యాంక్ యూ. టీమ్ లీడర్ గా వచ్చారు కాబట్టి మొదటి సీజన్. ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరు టీమ్ లీడర్స్ కి. సూపర్, థ్యాంక్ యూ గైస్. అదేంటో ఆది స్కూల్లో హోంవర్క్ ఇస్తారు ముందు రోజు, నెక్స్ట్ డే వచ్చిన వెంటనే అప్పచెప్పినట్టు అదే పనిలో ఉంటాడు. కొత్త జడ్జి రావటం, మారటం, యాజ్ ఇట్ ఈస్. అందరూ వేరే, రెజీనా వేరే. ప్లీజ్ ఇదే మాట అండి. సీజన్ 19 లో అందరూ వేరే, హన్సిక వేరే, యాజ్ ఇట్ ఈస్.
ఇద్దరు టీమ్స్ లో ఏ టీమ్ లోకి జతిన్ వెళ్ళాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ అదృష్టం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ రోజు ఏంటో తెలుసా, మనం రోజు వాటర్ తాగుతాం, కానీ స్టైల్ గా వాటర్ ఎలా తాగాలని జతిన్ చూపించింది. జతిన్ నా టీమ్ కి రావాలి, నాకే కావాలి. స్టైల్ గా వాటర్ తాగడమే చూసావు, క్వార్టర్ తాగడం చూస్తావా? ఏంటి మమ్మీ ఎవడీడు? వాడికి తెలియదా జతిన్ గాడికి ఎవరి దగ్గరికి రావాలో? ఆడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ఏది ఒకసారి మామయ్యాను. సో నేను కౌంట్ డౌన్ చెప్తాను. కౌంట్ డౌన్ చెప్పిన తర్వాత అందులో నుంచి చిట్టి తీయండి. జతిన్ పేరు ఎవరి చిట్టిలో వచ్చిందో వాళ్ళ టీంకి వెళ్ళిపోతాడు జతిన్. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. 3, 2, 1. జతిన్ ఆది టీంలోకి. జతిన్, కంగ్రాచులేషన్స్ ఆది. నాకు కూడా ఒక పేరు వచ్చింది. అదేంటి చెప్పు. ఆది గడ్డ. అదే ఆది గడ్డ కాదమ్మా, అడ్డగాడిద. కంగ్రాచులేషన్స్ ఆది, మంచి కంటెస్టెంట్ నీ టీమ్ లోకి రావడం జరుగుతుంది. మంచోళ్ళందరూ మంచోళ్ళ వైపే ఉంటారు గురువు గారు. ఛాంపియనే వచ్చేసాడు నీ టీమ్ లోకి. Yes. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థాంక్యూ సౌమ్య. నా మాట విని ముందుగానే దేవుడికి దండం పెట్టుకోండి. తీస్మార్ ఖాన్ ఇక్కడ. 1 సెకండ్. ముందుగా నేను మణికంఠకి గుమ్ముడికైతే దృష్టి తీసేస్తాను. కాదు, గుమ్మడికాయ దిష్టి తీసాక ఏం చేస్తారు? కింద వేస్తారు. చూడండి, నేను ఇక్కడ తీస్తే రాదు, నేను అక్కడే వెళ్ళి తీస్తాను. ఎక్కడో ఏదో గిమ్మిక్ జరుగుతుంది, ఇక్కడ ఏం రావట్లేదు. నేను అక్కడికే వెళ్ళి చీటీ తీసేస్తాను. జడ్జిలు కూడా ఒప్పుకోవాలి కదా, జడ్జిలు ఒప్పుకోవట్లే కదా మాస్టర్. మాస్టర్ ప్లీజ్ నా కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను అక్కడే వెళ్ళి చీటీ తీస్తాను. కాదు ఇక్కడ ఉంటే నిజంగా వచ్చును, అక్కడికి వెళ్ళాలంటున్నారు కదా, ట్రై చేయండి. యా ఓకే. 3, 2, 1. అది మణికంఠ. నీ గురించి ఒక చిన్న వీడియో బయట ఉంది, అది ప్లే చేస్తాం. ఈడుదా? ఎస్. ఆ వీడియో కాదు సార్, ఇది వేరే వీడియో. ఒక్కసారి వీడియో ప్లీజ్. ఆడియో రావట్లేదు, అక్కడ ఏం జరిగింది ఏంటి ఒక్కసారి. మాస్టర్ ఫస్ట్ డీకి రావడానికి ఫస్ట్ నాకు చాలా హెల్ప్ చేసింది మా జిత్తు మాస్టర్ లేకుండా నేను ఇప్పుడు ఇక్కడ వరకు నా లారెన్స్ మాస్టర్ వరకు నేను ఎప్పుడు పోను. సో నేను ఎప్పుడు హార్ట్ఫుల్ గా నా జిత్తు మాస్టర్కి రుణపడి ఉంటాను. అక్కడ నుంచి మాస్టర్ సాంగ్ నలుపు నేరేంటి చేశాను. సో ఆ సాంగ్ చూసిన తర్వాత మాస్టర్ ఒక్కరోజు కలవమని చెప్పారు. అది డ్రీమ్ లాగా ఒకసారి జరిగింది. సో అక్కడ నాకు చెప్పారు, నాకు కొరియోగ్రఫీ చేయాలిమని, నువ్వు తొందరగా రెడీ అవ్వు అని చెప్పారు మాస్టర్. అదే అక్కడ మాట్లాడిన మాట. సో ఇది అన్నికి నాకు ఫస్ట్ డీకి మన జిత్తు మాస్టర్కి థ్యాంక్స్ చెప్తాను మాస్టర్. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ మణికంఠ మాస్టర్.